డాన్ మీడియాకు స్వాగతం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో అత్యున్నత గుర్తింపును దక్కించుకుంది. గ్రీన్ మెంటర్స్ సంస్థ నిర్వహించిన నేషనల్ గ్రీన్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2026లో దేశంలోని 16వ ర్యాంకును సాధించింది. మొత్తం 100 మార్కులకు గాను 92.0 స్కోరు సాధించి గోల్డ్ రేటింగ్ కైవసం చేసుకుంది. పర్యావరణ నిర్వహణ, క్యాంపస్ జీవ వైవిధ్యం, హరిత మౌలిక వస్తువులు, సౌరశక్తి ఉపయోగం, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ వంటి సుస్థిర పరిశోధనలు వంటి 10 కీలక అంశాల ఆధారంగా పారదర్శకంగా నిర్వహించబడింది. జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు అమెరికాలోని న్యూయార్క్ లో జరగనున్న అంతర్జాతీయ 10వ ఎన్వైసి గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్ 2026 సదస్సులో పాల్గొనడానికి మరియు అంతర్జాతీయ వేదికపై పురస్కారాన్ని అందుకోవడానికి విశ్వవిద్యాలయానికి ప్రత్యేక ఆహ్వానం లభించింది. ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్త విద్యావేత్తలు, పర్యావరణ నిపుణుల సమక్షంలో విశ్వవిద్యాలయాన్ని సత్కరించనున్నారు. ప్రతిష్టాత్మక ఎన్జీయూఆర్ సర్టిఫికేట్, డిజిటల్ బ్యాడ్జ్ తో పాటు అంతర్జాతీయ పర్యావరణ పరిశోధనలు, భాగస్వామ్యాలకు ఈ పురస్కారం కొత్త మార్గాలను సుగమం చేస్తోంది. ఈ విజయం సాధించిన సందర్భంగా విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి డాక్టర్ కె ధనుంజయరావు మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం 2020 మరియు ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విద్యా బోధనతో పర్యావరణ సంరక్షణను మేళవించడంలో తమ విశ్వవిద్యాలయం ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు మన బాధ్యతను మరింత పెంచిందని, భారత ప్రధానమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజన్ 2047 ఉన్నతాశయాలను సాధించే దిశగా ఎంతగానో ప్రోత్సహిస్తోందని అన్నారు. సుస్థిరమైన, పర్యావరణ హితమైన ఉద్యాన సాంకేతికతలను, వినూత్న పరిశోధనలను రైతులకు చేరువ చేస్తూ వ్యవసాయ రంగానికి, రైతాంగ సంక్షేమానికి సమగ్ర సేవలు అందించడానికి ఈ పురస్కారం నిరంతర స్ఫూర్తినిస్తుందని ఆయన తెలియజేశారు.